యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగాంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్ హోగ్లా వరకు సాగి బెతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు అకోరు లోయ నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణ తీరమున నున్న అద్దుమ్ముము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఎన్షేమోషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఎన్రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు, నెఫ్తోయ నీళ్ల ఊట యొద్ద నుండియు ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యతరీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనును యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు సిక్రోను వరకు పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రము సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషాయి, అహీమాను, తల్మాయి అను అనాకీయుల వంశములను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకు ముందు దెబీరు పేరు కిర్యతెర్షేపెరు. కాలేబు కిర్యతెర్షేపెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కానాజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఎదెరు, యాగూరు, కినాది, మోనా, అదాదా, కేదెషు, హసోరు, ఎత్నాను, జీపు, తెలెము, బెయాలోతు, కొత్త హసోరు, కెరీమోతు, హెస్రోను అనబడిన హసోరు, అమాము, షేమ, మెలదా,
హసర్గద్దా, హెబ్రోను, బేత్మెలెతు, హసర్షువాలు, బెయేర్షెబా, బిజ్యోత్య, బాలా, ఇయో, యెజెము, ఎల్తోలాదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, లెబాయోతు, సిల్హాము, అయీను, రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా ఎస్తాయేలు, జొర్యా, ఆమ్నా, జనోహా, ఎన్గన్నీము, తప్పుయా, ఎనాము, యర్మూతు, అదుల్లాము, షోకో, అజేకా, షరాయిము, అదితాయిము, గెదెరా, గెదెరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హదాషా, మిగ్దోలాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కాతు, ఎగ్లోను, కబ్బోను, సల్మాను, క్లిత్తెషు, గెదెరోతు, బెత్మగోను, నయమా, మకేదా అనునవి వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఏతెరు, ఆషాను, ఇస్తా, అష్మాస్, నెబుషి, కెయీలా, అకీబు, మరేషా అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు, అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రము వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతము వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు సమీరు, యత్తీరు, సోకో, దన్నా, కిర్యత్సెనానా అను, దెబీరు, అనాబు, అష్టోము, అనీము, గెషెను, హోలోను, గిలో అనునవి వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. అరాబు, దోమా, యసాను, యానీము, బెత్తాపుయా, అఫెకా, హుష్మా, కిర్యతర్బా అను, హెబ్రోను, సీమోను అనునవి, సియోరు అనునవి వారి పల్లెల పోగా 9 పట్టణములు. మయోను, కర్మెలు, జీఫు, యుట్టా, యెజ్రెయేలు, యొద్గెయాము, జనోహా, కయీను, గిబియా, తిమ్ని అనునవి వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హలూలు, జత్తూరు, గెదోరు, మారాతు, బెతానోతు, ఎల్తెకో అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యతరీము అనగా కిర్యతర్బాయలు, రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతారాబా, మిద్దీను, సెనాకా, నిబ్షాను, ఇల్మెలాహు, ఎన్గెది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులను తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిని భద్రపరచి దీవించునుగాక. ఆమేన్.